అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయ ప్రజలకి, ప్రతి ఒక్కళ్ళకి పేరు నానిగారు బందర్ ఓడిపోయిన ఎమ్మెల్యే ప్రతిపక్షాల పార్టీ. మరి తమరి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఆయనకే అర్థమవుతుందా? ఒకసారి చెప్పండి. మీకేమన్నా అర్థమవుతుందా పేరు నాని గారు చెప్పేది? మరి వాళ్ళు అధికారం ఉండగా కేటీఆర్ గారు రోడ్ల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడినప్పుడు తమరి గారు ఏమీ మాట్లాడలేదు. ఒక్కసారి ఆలోచించండి. మరి తెలంగాణలో హరీష్ రావు గారు ఆంధ్రప్రదేశ్ కోసం అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్కసారి ఆలోచించి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గురించి ఏదో మాట్లాడినారు అని ఏడుస్తారు తప్ప మరి ప్రజల కోసం ఆలోచిస్తున్నారా? వాళ్ళు ఏమి ఆలోచించరు. ఏంటంటే ఊరక పనికిమాల ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఉండడం తప్ప దేనికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు. 5 సంవత్సరాలు అధికారం ఉన్నారు, వ్యవస్థలను నాశనం చేసి రోడ్ల గురించి ఆలోచించకుండా ఏ ఒక్క పరిశ్రమలు కూడా తీసుకురాని చేతగాక సతికెళ్ళబడ్డ ఈ వైఎస్ఆర్సీ పార్టీ, ఈ పేరు నాని గారు ఏదో మాట్లాడుతూ తూతు మంత్రంగా మాట్లాడుతుంటారు. ఏదో తెలంగాణ గురించి ఒక్క మాట మాట్లాడగానే ఉదిరిదిరి పడతారు, ఉలిక్కిలిగిలు పడుతుంటారు. మరి అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు రాష్ట్రానికి ఒకసారి చెప్పండి. రోడ్ల గురించి మరి వాళ్ళు రోడ్ల గురించి, వ్యవస్థల గురించి మాట్లాడినప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఒకసారి చెప్పండి. ఏది ఏమైనా బాగుపడకూడదు అనేది రాష్ట్రానికి కుక్కలసించిన ఇస్తరిలా చేశారు. అలా చేయకూడదు. ప్రజల కోసం ఆలోచించండి, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజలకు మంచి చేయాలని కోరుకోండి. కానీ మీకై మీరు కొట్టుకొని ఇలా చేస్తే ఎలా? ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా మీరు మంచిగా మాట్లాడాలని మంచిగా తెలుసుకోండి. తమరి గారు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారు, ఎలా చేశారు, వ్యవస్థల గురించి, రోడ్ల గురించి. మరి తెలంగాణలో కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు రోడ్ల గురించి అనేది ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడు మాట్లాడుకోండి. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏదో మాట్లాడారు తెలంగాణ గురించి అని. తెలంగాణ గురించి మంచిగానే మాట్లాడుతూ మంచిగా చేయండి రాష్ట్ర ప్రజలకు అని చెప్తాడు ఎవరైనా చెప్పేది. ఈరోజు నేనైనా చెప్తాను, ఇంకొకరైనా చెప్పేది. అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలకు మంచి చేయండి, ఓట్లు వేసి గెలిపించారు ప్రజలకు మంచి చేయండి అని నేను కూడా అంటుంటా. ఎవరైనా అనేదేను మంచి చేయమని, చెడుపు చేయమని ఎవరు చెప్పరు. ఒక్కసారి ప్రజల కోసం ఆలోచించండి. తెలంగాణ ప్రజల కోసమైనా, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసమైనా, ఏ రాష్ట్రంలో అయినా కానీ ప్రజల కోసం ఆలోచించాలి. కానీ ఇలా ఏదో ఒక మాట మాట్లాడారు అన్నదానికి ఇలా సహజమైంది కూడా కాదు. ఒక్కసారి ఆలోచించుకోండి. పవన్ కళ్యాణ్ మంచి చేయమని చెప్పారే కానీ చెడుపు చేయమని చెప్పలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారంటే అంత భయపడుతున్నారేమో. ఏమబ్బా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా తెలంగాణలో పోటీ పడతాడేమో, మళ్ళీ ఓట్లు ఎలా వేస్తారు, ఏ విధంగా వేస్తారో అన్న భయంతోనూ చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా ప్రతి ఒక్కళ్ళైనా కానీ అలా జరిగిన దాన్ని బట్టి మాట్లాడతారు. ఇలా ఉలిక్కిల పడుతూ, ఉదురుదురు పడుతూ, దుడుదుడుకుల మాటలు మాట్లాడితే అది సరైనది కూడా కాదు. వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏ విధంగా మాట్లాడారు అన్నది అది తెలుసుకొని మాట్లాడండి. ఇది మంచిగా చెడుక అనేది అంతదానికి ఉలిక్కిన పడితే ఎలా సాధ్యమవుతుంది? ఒకసారి తెలంగాణ ప్రజలైన ఆలోచించి చెప్పండి అని తెలియజేస్తూ, ఏది ఏమైనా తమరి గారి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్కటైనా సరిగా చేయలేదు కాబట్టి ఇలా మాట్లాడటం సహజమైనది కూడా కాదు అని తెలియజేస్తూ, తెలుసుకొని మాట్లాడండి. తమరి గారు అధికారం ఉన్నప్పుడు ఎలా చేశారు, ఏ విధంగా చేశారు అన్నది అని తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.